హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్లైండ్ విత్ అను. నా పేరు అనూహ్య. మీరు కనుక నన్ను ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. ఐఎమ్ రిపోర్టింగ్ లైవ్ ఫ్రమ్ విజయవాడ. యాక్చువల్లీ విజయవాడ ఇప్పుడే దాటాం కదా. హలో మమ్మీ. టువర్డ్స్ గుంటూరు. మేము మా మామయ్య వాళ్ళని, పెద్దమ్మ వాళ్ళని అందరినీ కలిసి, అంటే మమ్మీ సైడ్ ఫ్యామిలీ అందరినీ కలిసి ఇప్పుడు మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము, అంటే క్రిష్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి. సో వాళ్ళు చీరాల్లో ఉంటారు, మేము అక్కడికి వెళ్తున్నాము. టైమ్ ఇస్ 4:30 రైట్ నౌ. నేను వచ్చి ఒక 1 వీక్ పైన అవుతున్నా సరే నేను ఇప్పటిదాకా వెళ్ళలేదన్నమాట. వాళ్ళు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు, నేను అన్ని పనులు చూసుకొని వస్తాను అని చెప్పాను. సో ఇవాళ ఫైనల్లీ వీఆర్ గోయింగ్ దేర్. మా మావయ్య అత్తయ్య పొద్దున్న నుంచి కాల్ చేస్తూనే ఉన్నారు, స్టార్ట్ అయ్యారా, ఎక్కడున్నారు, ఏంటి అని చెప్పి. ఇప్పుడు వెళ్ళి వాళ్ళని కలిసి అక్కడ మనకి ఇప్పుడు ఒక స్పెషల్ పని కూడా ఉంది. సో మీ అందరికీ అది చూపిస్తాను. అందుకే కార్లో చాలా ఇంప్రాంప్టుగా ఈ వ్లాగ్ స్టార్ట్ చేశాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ వ్లాగ్. నిన్న నేనేం వ్లాగ్ షూట్ చేయలేదు, ఎందుకంటే ఐ రియలీ వాంటెడ్ టు టేక్ సమ్ రెస్ట్. తిరుగుతూనే ఉన్నాం కంటిన్యూస్గా. సో కొంచెం గ్యాప్ తీసుకొని వ్లాగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి నిన్నేం చేయలేదు. మేము యాక్చువల్లీ నిన్ననే విజయవాడ వచ్చాము. మా మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండి కొంతసేపు అక్కడ వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఇవాళ మార్నింగ్ పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాము. మా మమ్మీ సైడ్ అంటే మా రిలేటివ్స్ అందరూ విజయవాడలోనే ఉంటారు. సో ఒకటే ట్రిప్లో అందరినీ కవర్ చేసేయచ్చు అనమాట. అందరికీ తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళతో కొంతసేపు టైం స్పెండ్ చేసి అలా చిల్ అయ్యి ఇవాళ పొద్దున్న స్టార్ట్ అయ్యామన్నమాట. యాక్చువల్ ప్లాన్ ఏంటంటే 3:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. బట్ ఇంకా మా అక్క వాళ్ళ బాబు ఉన్నాడు, వాడితో ఆడుకుంటూ అలా ఒక 1 అవర్ లేట్. 1 అవర్ కాదులే, మేము 4కి స్టార్ట్ అయ్యాము. సో ½ అవర్ అట్లా లేట్ అయిపోయింది అనమాట. ఇప్పుడైతే వీఆర్ ఆన్ అవర్ వే. వెళ్ళేసరికి ఒక 6 అవుతుంది అనుకుంటా. 2 hours చూపిస్తుంది. అత్తయ్య వెయిట్ చేస్తున్నారు అనమాట. యాక్చువల్లీ అత్తయ్య మా ఇద్దరు వెయిట్ చేస్తున్నారు. మీలో ఎంతమందికి ప్రాపర్గా ఈ సన్సెట్ అనేది కనిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ వెళ్ళేదారిలో నేను ఈ బ్యూటిఫుల్ సన్సెట్ని అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. స్కై అంతా ఒక డిఫరెంట్ టోన్ ఆఫ్ పర్పుల్లో ఒక మంచి షేడ్. అసలు ఐ కాంట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ప్రాపర్లీ. అండ్ ఆబ్వియస్గా కెమెరా కూడా జస్టిస్ చేయట్లేదు, అది ఓన్లీ కళ్ళతో చూస్తేనే యూ క్యాన్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు ఉండింది. ఆ పొలాల మధ్యలో సన్సెట్ ఎంత బ్యూటిఫుల్గా కనిపించిందో. నెక్స్ట్ కమింగ్ క్లిప్స్ మేము చీరాలు వచ్చాక అనమాట. అవి నేను అంతే రాగా వదిలేస్తున్నాను, ఎందుకో మీకు ముందు అర్థమవుతుంది. ఇది మాత్రం వదిలేదు. హాయ్ మావయ్య. వెల్కమ్ టు యువర్ హోమ్. థాంక్యూ. సో ఇక్కడ ఒక చిన్న మిస్హాప్ జరిగింది. నేను కెమెరా ఆన్ చేసుకొని రియాక్షన్స్ రికార్డ్ చేద్దామని రెడీగా కార్లో పెట్టుకొని ఉంచాను. సో కార్లో ఏసీ ఉంటుంది కదా, బయటకు దిగేసరికి ఆ ఫాగ్ అంతా పట్టుకొని ఫుటేజ్ అంతా అలా అయింది. ఈవెన్ దో ఐ వాంటెడ్ టు కీప్ ఇట్, ఎందుకంటే దోస్ ఆర్ ప్యూర్ ఎమోషన్స్. నేను దాన్ని ఎడిట్ చేసి లేదంటే అది అసలు కంప్లీట్గా తీసేసి అలా ఏం చెయ్యాలనుకోలేదు. అందుకే అలా రాగా వదిలేశాను నేను. నాకు అది మళ్ళీ చూడాలన్నా, నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలన్నా కుదరదు కాబట్టి అలానే వదిలేశాను. వెళ్ళిన వెంటనే అత్తయ్య మాకు వాటర్ మిలన్ జ్యూస్ ఇచ్చారు. సో అప్పటికే టైం 6:30 అలా అవుతున్నట్టుంది. బయట అలా కొంతసేపు కూర్చొని మొత్తం అంతా వి వర్ జస్ట్ క్యాచింగ్ అప్. ఏం జరుగుతుంది ఏంటి అవన్నీ కబుర్లు చెప్పుకున్నాము కొంతసేపు. మీలో చాలామంది అనుకోవచ్చు, మీది గుంటూరు అని చెప్పి చీరాలు వెళ్ళారేంటి అని చెప్పి ఒక క్వశ్చన్ రావచ్చు. నేను క్లారిఫై చేస్తాను. ఇది క్రిష్ వాళ్ళ నానమ్మ వాళ్ళ ఊరు. ఈ ఇంట్లో చిన్న రిపేర్స్ అవన్నీ ఉంటే అవి చేపించుకుంటూ అత్తయ్య మావయ్య ఇక్కడే ఉంటున్నారు కొన్ని మంత్స్ నుంచి. సో నేను కూడా వచ్చాను కదా, ఇల్లు చూసినట్టు ఉంటుంది అని చెప్పి నన్ను ఇటు రమ్మన్నారు.
ఇక్కడ ఒక మామిడికాయ చెట్టు ఉంది. ఈ చెట్టుకి ఎన్ని కాయలు ఉన్నాయంటే అసలు నేను ఇలా ఫుల్గా కాయలు కాసిన చెట్టుని చూడడం ఇదే ఫస్ట్ టైం. నార్మల్గా మామిడికాయ చెట్లు చూశాను కానీ ఇట్లా మంచిగా సీజన్ టైంలో వచ్చి ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఈ లోపల కొన్ని కాయలు పండిన ఉంటే అత్తయ్య తీసుకొచ్చారనమాట టేస్ట్ చూడమని చెప్పి. అసలు ఆ స్వీట్నెస్ ఎక్కడ నేను ఇప్పటిదాకా ఎప్పుడు టేస్ట్ చేసింది లేదు. ఇంత స్వీట్గా ఉండే కాయలు నార్మల్గా మనం బంగినపల్లి ఇవన్నీ బయట కొనుక్కుంటాం కానీ అవన్నీ ఆర్టిఫిషియల్గా పండించినవి కదా, సో ఆ టేస్ట్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉంటుంది. నేను అది తిన్నాక ఇది తినేసరికి ఇప్పుడు నాకు ఈ ఒరిజినల్ ఫ్లేవర్ని అప్రిషియేట్ చేయడం తెలుస్తుంది. మేము ఈ ఫ్రూట్స్ ఇచ్చి తిన్న వాళ్ళందరూ చెప్పింది ఇదే అనమాట. ఒక మంచి ప్రాపర్ మామిడికాయ తిన్న ఫీలింగ్ వచ్చింది చాలా ఇయర్స్ తర్వాత అని చెప్పి. మా అత్త అయితే ఫుల్ ఖుషి అనమాట. అందరూ అలా బాగుంది, చాలా స్వీట్గా ఉన్నాయి అని చెప్పి చెప్తుంటే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కొంచెం సేపు అలా కబుర్లు చెప్పుకున్నాక ఇంకా యాక్చువల్ పనిలోకి దిగే టైం వచ్చిందనమాట. మేము ఈ మ్యాంగోస్ విజయవాడ నుంచి వస్తూ తీసుకొచ్చాము. మాకు ఎవ్రీ ఇయర్ గుంటూరులోనే ఎవరో తెచ్చిస్తారంట తెల్ల గులాబీలు. ఈసారి అసలు ఏం రాలేదు, కాయలు కూడా వచ్చినవి బాగాలేదని చెప్తే అత్తయ్య మాకు ఫోన్ చేశారు విజయవాడలో ఏమైనా దొరుకుతాయేమో చూడమని చెప్పి. ఇంకా మేము నైట్ అప్పటికప్పుడు వెళ్ళి మార్కెట్లో చూస్తే మాకు దొరికాయి. ఒకటే ట్రేలో ఉన్నాయి. ఇంకా అవి మంచివి ఏరుకొని తీసుకొని వచ్చాము. సో అవి చీరాలు తీసుకొచ్చామన్నమాట. వచ్చాక మామయ్య ఇవి కట్ చేపించి తీసుకొచ్చారు. ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉంచితే ముక్కలు కూడా పాడైపోతాయని అప్పటికప్పుడు ఇంకా లేట్ అయినా సరే కలపడం స్టార్ట్ చేస్తారు. అండ్ టైటిల్ చూసి మీరందరూ అత్తయ్యతో ఆవకాయ అంటే నేనేదో రెసిపీ షేర్ చేస్తున్నానని అనుకొని ఎక్స్పెక్ట్ చేస్తారేమో. నేను క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ ఏమీ రెసిపీస్ అవేం చూపించడానికి నేను ఈ వీడియో పెట్టట్లేదు. ఇది జస్ట్ నేను లైఫ్ టైం చెరిష్ చేసుకోవడానికి, ఎప్పుడన్నా వెన్ ఐ లుక్ బ్యాక్ ఈ మెమరీస్ అన్నీ నాకు కావాలి. సో అందుకని చెప్పి ఈ వీడియో నేను ప్రాపర్గా మొత్తం అన్నీ షూట్ చేశాను. మనకెప్పుడు పక్కన అసిస్టెంట్ పనులే ఇస్తారు కాబట్టి ఆయిల్ ప్యాకెట్ ఊరికే అలా డ్రాప్స్ అన్నీ పడుతుంటే పట్టుకోమని ఇచ్చారు. మేము వెళ్ళేసరికి అత్తయ్య అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకున్నారు. మెంతి పొడి ఇవన్నీ బేసిక్గా ఆవాల పొడి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారు, కారం అదంతా. వెళ్ళాక ఇంకా డైరెక్ట్గా కలపడమే అన్నట్టు. మమ్మీకి కూడా ఎంత ఓపిక లేకపోయినా సరే ఇలాంటి పనులు అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. అత్తయ్య మామిడికాయ పచ్చడి కలుపుదాము అని అనగానే వెంటనే ఇంకా మమ్మీ కూడా రెడీ అయిపోయి ఇద్దరు కలపడం స్టార్ట్ చేశారు. మా చిన్నప్పటి నుంచి అంటే నేను అమ్మమ్మ ఉన్నప్పటి నుంచి ఇది చూసేదాన్ని. మా ఇంట్లో మమ్మీ వాళ్ళు 4 మెంబర్స్ కాబట్టి అందరికీ కలిపి ఒకటే చోట పట్టుకునే వాళ్ళం అనమాట పచ్చడి. సో నాకు అక్కడ మేము మొత్తం హెల్పింగ్ అనమాట. అక్కడ ఆబ్వియస్గా పిల్లల్ని రానిచ్చేవారు కాదు కదా, పచ్చడి పాడైపోతుందేమోనని. మాకు చిన్నప్పటి నుంచి అదే అలవాటు. మాకేదో చిన్న పనులు పైపైన పనులు అప్పచెప్పేవారు. ఇప్పుడు కూడా నాకేం ప్రమోషన్ రాలేదు. ఇప్పుడు కూడా నేను అదే పనులు చేస్తున్నాను. ఏదో పైన సిజర్ అందించడము, లేదంటే కారం డబ్బా అందించడం, ఇలాంటివే చేశాను ఇక్కడ కూడా. కానీ ఏంటంటే నాకు ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇలా అమ్మ అత్తయ్య ఇద్దరు కలిసి పచ్చడి పట్టడము ఇవన్నీ నాకు ఒక లైఫ్ టైం మెమరీస్ అనమాట. ఇంతకంటే ఏం కావాలి? ఐఎమ్ యాక్చువల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దిస్ లైఫ్. సో ఇవన్నీ నేను రేపు ఎప్పుడైనా చూసుకొని చెరిష్ చేసుకోవడానికి చాలా బాగుంటుందని చెప్పి వాళ్ళకి ఏదో కొంచెం హెల్ప్ చేసుకుంటూ నేను కూడా వీడియోస్ మధ్యలో షూట్ చేశాను. ఇలా అన్నీ వేసి కలిపేశాక మళ్ళీ తిరగగలపడం అంటారు కదా, ఐ థింక్ ఒక 2-3 డేస్ తర్వాత కలుపుతారు అనుకుంటా. నేను అది కూడా తప్పు చెప్పొచ్చు. యూ కెన్ కరెక్ట్ మీ ఆ విషయంలో, బికాజ్ నాకు తెలియదు ఇవి అంత ఎగ్జాక్ట్గా. సో ఇవన్నీ కలిపి నైట్ పెట్టేశారు ఇలా ఇందులోనే ఉంచి ఒక క్లాత్ కప్పేసి. దీని తర్వాత సంథింగ్ బ్యాడ్ రియలీ హ్యాపెండ్. ఏంటంటే మా మామయ్య అంటే మమ్మీ వాళ్ళ తమ్ముడు ఎక్స్పైర్ అయ్యారు. సో మేము నైట్ వీ హ్యాడ్ టు రష్ అనమాట. అటు వెళ్ళి నేను ఒక 1 వీక్ అక్కడ ఉన్నట్టున్నాను. వచ్చిన తర్వాత తీసిన క్లిప్పింగ్స్ అనమాట ఇప్పటి నుంచి మీరు చూసేవి. ఇక్కడ అత్తయ్య మళ్ళీ పచ్చడి అంతా కలుపుతున్నారు ఒకసారి జాడీల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయడానికి. ఈ మధ్యలో అత్తయ్య ఒకసారి కలిపేసి వెల్లుల్లిపాయలు అవన్నీ వేసేసి రెడీ చేసి పెట్టారు. ఎందుకంటే మేము అప్పుడు నైట్ వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి. ఇవన్నీ చూస్తూ నాకు ఒకటి అనిపించింది, సమ్మర్లో వచ్చి నేను చాలా మంచి పని చేశాను అని చెప్పి. మీకు అనిపించవచ్చు సమ్మర్లో ఈ ఎండకి వేడికి వచ్చి మంచి డెసిషన్ అంటావేంటాను అని చెప్పి. ఎస్, అవన్నీ సఫర్ అవుతూనే ఇవి నేను మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయలేను. వేరే ఏ సీజన్లో వచ్చినా నేను చూడలేను. ఎందుకంటే దిస్ థింగ్
ఓన్లీ హ్యాపెన్స్ డ్యూరింగ్ సమ్మర్ సీజన్ కాబట్టి. ఇవన్నీ మనందరి లైఫ్స్లో కామన్గా ఉండే చిన్న చిన్న ఆనందాలు, వీటిలోనే హ్యాపీనెస్ ఉంటుంది. నాకు చాలా వేగ్గా గుర్తుంది, మా చిన్నప్పుడు మేము సమ్మర్ హాలిడేస్కి కలిసినప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పచ్చడి పడితే ఇలా ముద్దలు కలిపి పెట్టేదన్నమాట. తర్వాత అందరికీ ఓపికలు అయిపోయి అమ్మమ్మ అసలు పచ్చడి పట్టడం ఇదంతా కూడా డ్యూటీస్ అన్నిటి నుంచి దిగిపోయింది బేసిక్గా. తర్వాత నాకు అసలు తిన్నట్టు కూడా గుర్తులేదు, అంటే కలిపేవారు కానీ పచ్చడి అదంతా ఇంట్లో, బట్ నాకు గుర్తులేదు. అండ్ అవన్నీ అయిపోయాక మేము పెద్ద ఈ స్టడీస్ అన్నీ అయిపోయాక జాబ్ చేయడానికి వెళ్ళి అసలు తర్వాత మేము కలిసి ఇలా పట్టిందే లేదు నాకు గుర్తున్నంత వరకు. ఇప్పుడు మళ్ళీ అదంతా ఎక్స్పీరియన్స్ చేస్తుంటే ఐ ఫెల్ట్ లైక్ ఐఎమ్ రీలివింగ్ దోస్ మూమెంట్స్ అనిపించింది. అత్తయ్య మొత్తం అన్నం అంతా మంచిగా నీట్గా కలిపి ముద్దలు పెడుతున్నారనమాట. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, నోరూరిపోతుంది కదా. నౌ ఇట్స్ టేస్టింగ్ టైం. ఫస్ట్ ఆంటీకి పెడుతున్నారు, ఎందుకంటే ఆంటీ టేస్ట్ చూసి చెప్తారు కదా ఎలా ఉంది, ప్రాపర్ వర్డిక్ట్ ఇస్తారు ఆంటీ అయితే. మాకెవరికి తెలీదు, నాకేమో డైరెక్ట్ నోట్లోనే ముద్దలు పెట్టేశారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ చెప్పాను కదా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను, సో ఇట్స్ వెరీ గుడ్. పచ్చడి అయితే చాలా కారంగా ఉంది. మా అందరికీ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ వరకు అసలు మౌత్ చుట్టూ తిమ్మిరెక్కిపోయి మంటకి ఏం తెలియలేదు. తర్వాత ఉప్పు కలిపి అన్నీ మిక్స్ చేశారు, చాలా బాగుంది. అది మా ఇంట్లో ఆవకాయ స్టోరీ. దీని తర్వాత కొన్ని రోజులకి చెట్టుకి ఫస్ట్ చూపించాను కదా, ఈ ఉన్న మామిడికాయలన్నీ కోద్దామని చెప్పి ఒక 1 fine day ఫిక్స్ అయ్యాము. సో ఒక వర్కర్ని పిలిపించి అన్నీ కోపిద్దామని చెప్పి స్టార్ట్ చేసాము. నాకు ఇవన్నీ చూస్తే ఆగుతుందా, నేను కూడా కోస్తా అని చెప్పి ఎగురుతుంటే అత్తయ్య ఏం చేశారంటే ఇలా కిందున్న కాయలన్నీ ఉంచమని చెప్పి, నేను కోయడానికి నాకు అందేవి వీలుగా ఉంటాయి కదా అవన్నీ ఉంచేసి పైనవన్నీ కోపిద్దామన్నారు. సో మేము బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేలోపే ఆల్రెడీ ఒక బుట్ట మొత్తం నింపేశారనమాట కోసి కాయల్ని. ఇవన్నీ చూడ్డానికి ఇలా పచ్చిగా ఉన్నాయి కానీ ఆల్రెడీ పండే స్టేజ్కి వచ్చేసాయన్నమాట. ఇవన్నీ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్సెస్ అనమాట. నేను ఎప్పుడు ఇలా మామిడికాయలు కోసేది ఇదంతా నేను చూడలేదు, ఎందుకంటే నాకు ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ ఎప్పుడు తెలీదు. నేను మొత్తం పెరిగింది ఖమ్మంలో కాబట్టి నాకు ఇవేం తెలియదు అసలు. సో ఇవన్నీ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేస్తుంటే చాలా మంచిగా అనిపించింది. అండ్ ఈ కాయలన్నీ నేను వచ్చే వరకు ఇలా ఉండడానికి అత్తయ్య మావయ్య చాలా ఎఫర్ట్స్ పెట్టారు. స్పెషల్లీ అత్తయ్య, నేను వచ్చాక నాకు ఇవన్నీ చూపించాలి, నేను వీడియోస్ తీసుకోవాలి, మెమరీస్ అన్నీ నాకు ఉండాలని చెప్పి ఎంత కష్టపడ్డారో. సో నా ముందు అలా అన్నీ కోస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ ఇండియా ట్రిప్ స్పెషలీ ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్, ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం యూఎస్ వెళ్ళి ఇండియా వచ్చాను. అన్నీ నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్సెస్ అనమాట. చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొన్ని కాయలు అతనితో కోపించాక నేను వెళ్ళాను, నేను కూడా కోస్తానని చెప్పి. నాకు ఓన్లీ కిందున్నాయే అందుతున్నాయి. ఇక్కడ ఆ కాయలు కోయడానికి కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయంట, నాకు అది తెలీదు. అలా తెంపిన వెంటనే నాకు మొహం మీద వచ్చి సొన ఉంటుంది కదా, అది పడిందనమాట. అత్తయ్య చెప్తూనే ఉన్నారు ముందే, అది మొహం మీద పడితే మచ్చలు పడితే పోవు, జాగ్రత్త అని చెప్పి. లక్కీగా నా ఫేస్ మీద ఎక్కువ ఏం పడలేదు, జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ పడ్డాయి. అది నేను వెంటనే తుడిచేశాను. ఈ మ్యాంగోస్ కోస్తున్న వీడియోస్ అన్నీ మామయ్య తీశారు. సో ఆ క్రెడిట్స్ అంతా మామయ్యకే. మేము ఇట్లా ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ అలా కోద్దాము, ఇలా వీడియో తీద్దాము, కోసేటప్పుడు తీద్దాము, అది ఇది అని చెప్పి చాలా ఎక్స్పెరిమెంట్ చేసి అత్తే పేషెన్స్ని కూడా ఇద్దరం టెస్ట్ చేసామన్నమాట. కొంచెం సేపు ఇలా నార్మల్గా కాయలు తెంపాక ఇంక ఇట్లయితే లాభం లేదని చెప్పి కుర్చీ తెచ్చుకున్నాను, ఇంకా పైన ఉన్నాయి కూడా తెంపుదామని. ఆ వర్కర్ ఏమో పక్కన ఒక స్టూల్ కనిపిస్తుంది కదా, అది ఎక్కి పై వరకు నుంచొని కోయండి అన్నారు. మనకు ధైర్యం సరిపోలేదు, అందుకే చైర్ తెచ్చుకొని జస్ట్ మీడియం హైట్లో ఉన్న కాయలకి అడ్జస్ట్ అయ్యానమాట. అవన్నీ కూడా తెంపేసి ఆ బాస్కెట్లో వేసాను. ఏదో అంటే ఐ డోంట్ నో, ఇట్ గేవ్ మీ సమ్ సార్ట్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్. ఇవన్నీ తెంపుకొని వచ్చాక ఇప్పుడు నెక్స్ట్ పని ఏంటంటే వీటన్నిటినీ పండేయాలంట. అంటే ఏం లేకుండా జస్ట్ గడ్డి మధ్యలో పెట్టేసి అవన్నీ పండడానికి పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 350 మ్యాంగోస్ వరకు అయ్యాయి. అత్తయ్య అయితే ఎంత హ్యాపీగా ఉన్నారో. అత్తయ్యకి యాక్చువల్లీ ఇవన్నీ చాలా ఇష్టం, అంటే ఈ చెట్లు, కాయలు, పువ్వులు ఇవన్నీ పెంచడం చాలా ఇష్టం, ఎప్పుడు చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ అలా కోసుకొని తీసుకెళ్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
ఈ వీడియోలో మీరు పెద్దగా చూసి నేర్చుకోవడానికి అలా ఏమీ ఉందని అయితే నేను చెప్పట్లేదు. బట్ మీరు చూసినంత వరకు మీకు నచ్చి ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ కనెక్టెడ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తే నేను వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నేను మీ అందరినీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బాయ్.